ఈ హోమ్మేడ్ థాలీ అండి. అయితే ఇది ముందుగా స్టీమ్‌కి ఉడికిచ్చిన రైస్ అనమాట. ఆ తర్వాత పప్పుచారులో నేను బెండకాయ ముక్కలు, కొద్దిగా 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశాను. అందులో ఎండు కారం అనేది ఉండదనమాట. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి కొంచెం మెంతులు వేశాను తాలింపులో. వేసి దాంట్లో కలిపాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు. అయితే చింతపండు పులుసు పోస్తాం కదా లాస్ట్‌లో, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ చక్కగా వేసి చేశాను. అయితే అందులో ఏంటంటే నేను ముద్దపప్పుని చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీ పట్టి వేశానండి. అప్పుడు పప్పుచారు ఇంకా టేస్టీగా ఉంటుందనమాట. ఆ తర్వాత ఇది ఆలుగడ్డ ఫ్రై. నిన్నేమో ఆలుగడ్డ వెల్లుల్లిపాయ కారం కదా! ఇది ఆలుగడ్డ ప్లెయిన్ అండి. కొంచెం నేను ఆయిల్ వేసి ఉప్పు, కారం హైగా టెంపరేచర్ పెట్టి డీప్ ఫ్రై చేశాను. ఒక 4 అంటే 4 ముక్కలు. ఒక కప్పు ఆలుగడ్డ మాత్రంతోనే చేశాను. తర్వాత సింపుల్ హోమ్మేడ్ థాలీ అనమాట. తర్వాత వంకాయ కూరండి. లేతగా ఉన్న పొడవైన పర్పుల్ వంకాయలు ఈరోజు అప్లోడ్ చేశాను యూట్యూబ్‌లో, చూడండి రెసిపీ. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు అది తొందరగాను ఉడికిపోయింది. ఫ్రెష్ వెజిటబుల్ కదా, టేస్టీగా కూడా ఉందనమాట. ఇదేమో మొన్న క్యాలీఫ్లవర్ ఉసిరికాయ పచ్చడి. ఇది కాకరకాయ వేపుడు ఒక రకం అనమాట. కాకరకాయ పొట్టు తీయలేదు, గింజలు కూడా తీయలేదు. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి మంచిదని చెప్పి తగ్గించడానికి హెల్ప్ చేస్తుందని కాకరకాయ కొంచెం రెగ్యులర్‌గా తీసుకుంటున్నాం. తర్వాత ఇది మునగాకు, కరివేపాకు, చింతపండు, మంచి అల్లం అండి. అది మామిడి అల్లం కాదు కానీ చక్కటి అల్లం ఒకటి వేసి చేసిన పొడనమాట. అన్నీ కలిపి ఇంగ్రీడియెంట్స్, అది ఒక మంచి రెసిపీ. మునగాకు కదా, మునగాకు, కరివేపాకు అంటే ఎంత బ్లెస్సింగ్ అంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని, లో సెన్సిటివిటీ అంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోతూ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే సెల్స్ అసలు ఆ బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్‌ని అబ్జార్బ్ చేసుకోవు. టైప్ 1లో ఏంటంటే ప్యాంక్రియాస్ ఎక్కువగా ఇన్సులిన్ రిలీజ్ చేసేసి ఒక సర్టెన్ స్టేజ్‌లో అసలు ఇన్సులిన్ రిలీజ్ చేయడం ఆపేస్తుంది. అప్పుడు చాలా అద్భుతంగా పనిచేసేది ఈ మునగాకు ఒకటి, కాకరకాయ ఒకటండి. ఎప్పుడూ మనము లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవడానికి అలవాటు పడిపోయాం. అది ఇన్సులిన్‌ని మనం ప్రొవైడ్ చేయగలిగితే ఫుడ్ ద్వారా, అది ఇంకా మనకి ప్లస్ అవుతుంది. 2 వేస్ అనమాట. ఇన్సులిన్ అనేది ఆ రెసిస్టెన్స్ రాకూడదనమాట. అది ప్రివెంట్ చేయడానికి ఈ మునగాకు కానీ, ఇవన్నీ కూడా కరివేపాకు కానీ చాలా మంచి ఇవన్నమాట. ఆ తర్వాత ఇలా ఆలు ఫ్రై సింపుల్‌గా ఉంటుంది కానీ ఇదేంటంటే నాకు నచ్చిన ఒక చిన్న రెసిపీ అండి. దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం ఏమీ ఉండవు కానీ కొంచెం ఆయిల్ ఉంటుంది. అది పల్లి నూనెతో చేసింది. సో, ఏం పర్వాలేదు. తర్వాత ఇది పప్పుచారు అని చెప్పాను కదా! వంకాయ కూర, పప్పుచారు, మునగాకు పౌడరు, తర్వాత టమాటా పచ్చడి. ఈ హోమ్మేడ్ థాలీలో ఏంటి ముఖ్యంగా అంటే అన్నీ కూడా మనం చక్కగా ఇంతకుముందైతే ఏదో ఫెస్టివల్ టైమ్స్‌లోనే వండుకునేవాళ్ళం కదా! ఇందులోనే పప్పుచారుకు ఉపయోగించిన ముద్దపప్పే కదా! అది కూడా ఒక రెసిపీ అయింది అక్కడ అంతే. పచ్చళ్ళేమో టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇది మొన్న పెట్టినవే కదా! ఇప్పుడు పెట్టుకోలేదు. ఆ తర్వాత ఆలుగడ్డ ఎక్కువ టైం పట్టదు. 4 లేతగా ఉన్న వంకాయలు ఎక్కువ. ఇది అరటికాయ కూరండి. అరటికాయ వేపుడు నేనేం చేశానంటే ఒక్కటే అరటికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాను కానీ, అరటికాయలో నేను జనరల్‌గా తాలింపు అది చామదుంపలకి ఒక ప్రత్యేకమైన ఉంది కదా పొడి, రెగ్యులర్‌గా నా యూట్యూబ్ షార్ట్స్‌లో చూడండి మీరు. అది ఆ పొడి చాలా స్పెషల్ పొడనమాట. అందులో ఏం లేదండి ఈ అరటికాయ కూరలో. ఆ పొడి ఏంటంటే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, తర్వాత మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఎండు కొబ్బరి అన్నీ వేసి చేసిన పొడనమాట.